కోడి కుంపటి ఈ కథ చాలా మందికి కనువిప్పు కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి అవునో కాదో కథ విన్నాక కామెంట్ చేసి మీరే చెప్పండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. పేరు రాజమ్మ. అందరూ రాజవ్వ అని పిలిచేవారు. రాజవ్వ దగ్గర ఒక కోడి పుంజు ఉండేది. ఒక కుంపటి కూడా ఉండేది. కోడి పుంజు తెల్లవారుజామున ఇల్లెక్కి కూసేది. కోడి కూతకు అందరూ నిద్రలేచేవారు. తమ పనులు చేసుకునేవారు. ఆడవారు రాజవ్వ కుంపటిలో నుంచి నిప్పును తీసుకుపోయేవారు. పొయ్య వెలిగించుకొని వంట చేసుకునేవారు. ఆ ఊరి వారందరికీ రాజవ్వ అంటే చాలా ఇష్టం. ఆమెకు అనేక విధాల సాయం చేసేవారు. కానీ రాజవ్వకు ఆ ఊరి వారంటేనే ఇష్టం లేదు. వారిని చూస్తేనే ఒళ్ళు మంట. తన అవసరం వారికి చాలా ఉంది. తన కోడి కూయకపోతే వారు ఎలా నిద్రలేస్తారు? తన కుంపటి లేకపోతే నిప్పు ఉండదు. నిప్పు లేకపోతే వంట చేసుకోలేరు. వంట లేకపోతే తిండి తిప్పలేక మాడి చస్తారు. అందుకే ఈ ఊరి వారంతా తన మీద కపట ప్రేమ చూపిస్తున్నారు అని అనుకునేది రాజవ్వ. రోజు రోజుకు రాజవ్వకు ఆ ఊరి జనం మీద కోపం పెరిగిపోసాగింది. ఎలా అయినా వారికి తగిన శాస్తి చేయాలి అనుకుంది. ఒకనాటి అర్ధరాత్రి రాజవ్వ లేచి నిలబడింది. కోడిని చంకన ఇరికించుకుంది. కుంపటి నెత్తిన పెట్టుకుంది. మెల్లగా అడుగులు వేస్తూ ఊరి పొలిమేర దాటింది. ఒక నిమిషం ఆగి వెనక్కు తిరిగి ఊరికేసి చూసింది. బోసి నవ్వు తెరిచి నవ్వింది. నా కోడి కుంపటి లేకుండా ఎలా బతుకుతారో బతకండి, చూస్తాగా అంటూ చెరచెరా వెళ్ళిపోయింది. రాజవ్వ కోడి కుంపటితో మరో ఊరు చేరింది. కొన్ని రోజులు గడిచాయి. వారాలు నెలలు గడిచాయి. ఒకరోజు రాజవ్వకు ఆ ఊరి వారిని చూడాలి అనిపించింది. తన కోడి కుంపటి లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంతమంది ఊరు వదిలిపోయారో, ఎంతమంది తిండి లేక చనిపోయారో చూడాలని ఆమెకి అనిపించింది. అందుకని రాజవ్వ కోడిని కుంపటిని తీసుకొని బయలుదేరింది తన సొంత ఊరికి. రాజవ్వ ఊరిలోకి వచ్చేసరికి తెల్లవారుతోంది. ఇళ్ల కప్పులలో నుంచి పొగ బయటకు వస్తోంది. అంటే వంట చేస్తున్నారు. అందరూ పని పాటల్లో మునిగి ఉన్నారు. రాజవ్వను చూసి అందరూ సంతోషించారు. ఆప్యాయంగా పలకరించారు. రాజవ్వ తల సిగ్గుతో వాలిపోయింది. ఇదండి. ఇలాంటి మనస్తత్వం మనలో కూడా ఉందా? ఓసారి ఆలోచిద్దాం. అలానే ఈ ఛానల్ తెలుగు కోసం పెట్టబడింది. తెలుగు కథలు, తెలుగు విషయాలు, తెలుగు అక్షరాలు ఇలా మరిన్ని తెలుసుకుందాం.